వెల్కమ్ టు జ్ఞానప్రసూనంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో శశి మంగళ యోగం అనే ఒక గొప్ప యోగాన్ని గురించి వివరంగా తెలుసుకుందాము. రెండు గ్రహాలు తమ స్వంత గురుత్వాకర్షణ శక్తితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ యోగాలు 100% లభిస్తాయని జ్యోతిష శాస్త్రంలో పేర్కొనబడింది. ఈ యోగం మీ జాతకంలో చంద్రునికి దగ్గరగా కుజుడు ఉన్నప్పుడు ఏర్పడుతుంది. చంద్రునికి కుజుడికి మధ్య 5 నుండి 6 డిగ్రీల దూరం ఉన్నప్పుడు ఈ యోగం అధిక ప్రయోజనాలను ఇస్తుంది. వీళ్ళిద్దరి కలయిక వల్ల 100% చంద్రమంగళ యోగంగా పనిచేస్తుంది. సమసప్తమ వీక్షణ వల్ల 75% చంద్రమంగళ యోగంగా పనిచేస్తుంది. చంద్రుడు ఒక జలగ్రహం, మాతృగ్రహం, శీతల గ్రహం. కుజుడు ఒక ఉష్ణగ్రహం, అగ్నిగ్రహం. ఇటు అగ్నితత్వ ఉష్ణగ్రహాన్ని మాతృగ్రహం, శీతల గ్రహం అయిన చంద్రునితో కలిసి ఉన్నప్పుడు మంచి యోగాన్నిచ్చే గ్రహంగా కుజుడు మారడాన్ని చంద్రమంగళ యోగం అంటారు. ఇక చంద్రమంగళ యోగం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే అధికారం, రాజకీయం, భూమి, వైద్య సేవలు, సైనిక సేవలు, యూనిఫామ్ సర్వీసెస్, పోలీస్, అగ్నిమాపక శాఖ మొదలైన వాటి నుండి లాభం, అధికారమున్న పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. భూమి వల్ల లాభం, పెద్ద పెద్ద బిల్డర్స్ను సృష్టించడం, రియల్ ఎస్టేట్ వంటి వృత్తులలో కోట్లు సంపాదించే యోగం ఈ చంద్రమంగళ యోగం వల్ల ఏర్పడుతుంది. ఇందులో చంద్రుడి బలాన్ని అనుసరించి ఈ యోగం యొక్క ఫలితాలు ఎక్కువ లేదా తక్కువగా ఉంటాయి. పౌర్ణమి చంద్రునితో కుజుడు కలిసి ఉంటే అత్యున్నత చంద్రమంగళ యోగంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాక ఈ యోగం వీళ్ళ స్వంత రాశిలోనూ లేదా ఉచ్చ స్థానంలోనూ ఏర్పడితే అద్భుత యోగ ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు మేషంలో కుజచంద్రులు కలిసి ఉన్నప్పుడు కుజుడికి ఇది స్వంత రాశి. వృషభంలో వీళ్ళ కలయిక ఉంటే ఇక్కడ చంద్రుడు ఉచ్చంలో ఉంటారు. కర్కాటకంలో చంద్రుడు స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ఈ స్థానంలో కుజుడు నీచభంగం అనే స్థితిలో ఉంటాడు. ఇంకా మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్న కుజుడితో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఉత్తమ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. అంతేకాక వృశ్చికంలో వీళ్ళ కలయిక ఉన్న చంద్రుడికి నీచభంగం ఏర్పడి ఈ యోగం పనిచేస్తుంది. ఒకవేళ కుజుడు వృశ్చికంలో ఉండి వృషభంలో ఉన్న ఉచ్చ చంద్రుని వీక్షణ ఉన్నప్పుడు మొదటి తరహా చంద్రమంగళ యోగంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా కర్కాటకంలో చంద్రుడు ఉండి మకరంలో కుజుడు ఉచ్చ స్థితిని పొంది ఉంటే కూడా మొదటి తరహా చంద్రమంగళ యోగంగా అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రమంగళ యోగం యొక్క ప్రాథమిక నియమం ప్రకారం ఒక జాతకుడు దృఢమైన శరీరంతో చాలా స్ట్రాంగ్గా ఉండడం, హాస్పిటల్ పక్కకే వెళ్ళకపోవడం, యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చంద్రమంగళ యోగం యొక్క ప్రభావం అని చెప్పవచ్చు. అధికారమున్న స్థానాలను పొందడం, పేరు పొందిన వైద్యులుగా, సర్జన్లుగా, అతిపెద్ద బిల్డర్స్, కట్టడాల ద్వారా రియల్ ఎస్టేట్ వృత్తిలో కోట్లు సంపాదించేవాళ్ళు, ఇంకా పేరు పొందిన షెఫ్స్ వంటి వాళ్ళందరూ ఈ చంద్రమంగళ యోగంతో సంబంధం కలిగి ఉంటారు. ఒకవేళ ఈ యోగం భంగమైతే అంటే చంద్రుడు క్షీణించి కుజుడు శుభస్థితిలో ఉన్నప్పుడు మటన్ స్టాల్ నడిపించేవాళ్ళు, రక్త సంబంధిత వృత్తులలో ఉండేవాళ్ళు అంటే ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీకి సంబంధించిన వృత్తులలో ఉంటారు. రక్తవర్ణం కలిగిన వస్తువులకు సంబంధించిన అన్ని వృత్తులలో విజయం సాధించేవారుగా ఉంటారు. ఈ చంద్రమంగళ యోగంలో ఉన్న సూక్ష్మమే కుజుడు శుభత్వంగా మారడం. ఇందులో ఉన్న ఇంకొక సూక్ష్మం చంద్రదశ, కుజదశ ఒకదాని తరువాత ఒకటి రావడం. ఒక ఉన్నత స్థాయి జాతకంలో చంద్రమంగళ యోగం మంచి స్థానంలో ఏర్పడి ఉంటే వాళ్లకు 17 సంవత్సరాల కాలం గోల్డెన్ పీరియడ్ అని అర్థం చేసుకోవచ్చు.
అధికార పదవులలో ఉన్న శక్తివంతమైన రాజకీయ నాయకులను సృష్టించడం ఈ యోగంలోని ఇంకొక సూక్ష్మ విధి. ఇక లగ్నం మొదలు 12 స్థానాలలో వీళ్ళ కలయిక ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగానే లగ్నంలో వీళ్ళ కలయిక ఉంటే జాతకుడు గంభీరమైన ముఖ వక్షస్సు, ఏదైనా సాధించగల ధైర్యం కలిగి ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షమై ఉండడం చాలా ముఖ్యం. కృష్ణపక్షంలో కూడా పంచమిని దాటి ఉండడం చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా లగ్న ఆధారంగా ఫలితాలలో మార్పులుంటాయి. మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుసు, మీనం వంటి వీళ్ళ మిత్ర లగ్నాలకు చంద్రమంగళ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. శత్రు లగ్నాలైన వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభ లగ్నాలకు ఈ యోగం కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి లగ్నంలో వీళ్ళ కలయిక ఉంటే అధికార శక్తిని, ఆధిక్యతను చంద్రుని బలాన్ని బట్టి నిర్ణయించాలి. 2వ స్థానం అనే కుటుంబ స్థానంలో వీళ్ళ కలయిక ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు, వాగ్వాదాలు వచ్చినా గౌరవప్రదంగా మాట్లాడి తగిన చర్యను తీసుకుంటారు. వేగంగా కనిపించి అదృశ్యమయ్యే చంద్రుడు, కుజుడు వాక్స్థానంలో ఉన్నప్పుడు మాట ద్వారా చేసే వృత్తులు, రాజకీయ వక్తలు సృష్టింపబడతారు. 3వ స్థానంలో చంద్రకుజులు కలిసి ఉన్నప్పుడు సహోదర వర్గాన్ని కొంత ప్రభావితం చేసినప్పటికీ ధైర్యవంతులుగా ఉండడం, ప్రయాణాల ద్వారా ఆదాయం, అగ్రిమెంట్లకు సంబంధించిన అన్ని వృత్తుల ద్వారా లాభం, గణరక వాహనాలను ఉపయోగించి చేసే వృత్తులలో విజయం సాధించడం వంటి ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలో కుజ చంద్రుల కలయిక వల్ల దాయాది వర్గం ద్వారా అనేక సహాయ సహకారాలు ఉంటాయి. భూమి ద్వారా లాభం, వాహన యోగం, వైద్య విద్యలో రాణించడం, ఐఏఎస్, ఐపీఎస్ తరహా చదువులు చదివే యోగం, తల్లే అధికార పదవుల్లో ఉండడం, చంద్రుడు 4వ స్థానంలో దిగ్బలం పొందడం వల్ల తల్లి ద్వారా సంపాదనను పొందడం వంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత 5వ స్థానంలో కుజచంద్రుల కలయిక వల్ల కులదైవ అనుగ్రహం ఉంటుంది. అదృష్ట అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 5వ స్థానంలో వీళ్ళ కలయిక వల్ల కీర్తి తప్పకుండా వస్తుంది. ఇక లగ్నానికి 6వ స్థానంలో కుజచంద్రుల కలయిక అంత మంచిది కాదని చెప్పవచ్చు. పదే పదే వ్యాధుల బారిన పడడం, శస్త్రచికిత్సలు, గాయాలు తరచుగా సంభవించే అవకాశాలు ఉంటాయి. శత్రువులను జయిస్తారు అన్నా కూడా శత్రువులు పుడుతూనే ఉంటారు, అది కూడా గమనించాలి. జలగండాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు ఒక ప్రయాణ కారకుడు, కుజుడు విపత్తుకు కారకుడు. సో 6వ స్థానంలో వీళ్ళ కలయిక ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 7వ స్థానంలో కుజచంద్రుల కలయిక ఉంటే వివాహ ఒప్పందాలు మరియు పదే పదే భాగస్వాములకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. సో ఇక్కడ వీళ్ళ కలయిక మంచిది అని చెప్పలేము, కానీ లగ్నం బలపడుతుంది. 1కి 2 వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. 8వ స్థానంలో కుజచంద్రుల కలయిక ఒక విధంగా అదృష్టమనే చెప్పవచ్చు. 7, 8 స్థానాలలో కుజుడు ఉంటే దోషం అన్నా చంద్రుని కలయిక వల్ల దోషం కట్టుబడుతుంది. 2 వ్యతిరేక గ్రహాలు అంటే ఒకటి అగ్నితత్వ గ్రహం, మరొకటి జలతత్వ గ్రహం అనే 2 శక్తులు కలిసినప్పుడు గొప్ప శక్తి ఏర్పడి విజయాన్నిస్తుంది. 2 శక్తులు కలిసినప్పుడు కొత్త శక్తి ఏర్పడుతుంది. మన పాత రైల్ ఇంజన్లను గురించి ఆలోచించండి. నిప్పు మరిగే నీరుతోనే పనిచేస్తాయి. సో 8వ స్థానంలో వీళ్ళ కలయిక అదృష్టాన్నిస్తుంది, కూడా విపత్తులను ఏర్పరచుతుంది. ఒక్కొక్క విపత్తు తరువాత అభివృద్ధి ఉంటుంది. ఇక 9వ స్థానంలో కుజచంద్రుల కలయిక ఉంటే తండ్రికి మంచిది, కానీ తండ్రి కొడుకుల సంబంధం బాగుండదు. తల్లికి కట్టుబడి తండ్రి ఉంటారు. తల్లి ఆధిక్యత అధికంగా ఉంటుంది. తర్వాత 10వ స్థానంలో కుజచంద్రుల కలయిక అద్భుత యోగాన్ని ఇస్తుంది. వృత్తిలో అభివృద్ధి, వైద్య వృత్తిలో విజయాలు,
పోలీస్, మిలిటరీ ఇంకా అణు విజ్ఞాన శాస్త్రవేత్తలుగా పరిశోధకులుగా ఉంటారు. ఇక్కడ చంద్రుని బలాన్ని గమనించడం అవశ్యం. 11వ స్థానంలో కుజచంద్రుల కలయిక ఉంటే ఇది అభిలాషలు నెరవేరే స్థానం కావున అభిలాషలు నెరవేరడం, పెద్ద సహోదరుల సంబంధాలలో కొంత పగ, ద్వేషం లాంటి సమస్యలను ఇచ్చినా ఇది ఒక విజయాన్నిచ్చే ఉపచయ స్థానం అని మర్చిపోకూడదు. 12వ స్థానంలో ఈ కుజచంద్రుల కలయిక మంచి ఫలితాలనిస్తుందని చెప్పలేము. నిద్రకు భంగం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు, ఆర్థికంగా హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. ఇక లగ్నం మొదలు వీళ్ళ కలయిక కేంద్ర స్థానాలలో ఉంటే బలాన్ని పొందుతుంది. కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 స్థానాలు. ఇందులో సప్తమ స్థానం పర్సనల్ లైఫ్కి తప్ప మిగతా అన్ని విజయాలను ఇస్తుంది. ఇక ఈ కుజచంద్రుల వ్యవస్థ సరైన స్థానంలో ఏర్పడితే అద్భుత ఫలితాలు ఉంటాయని తెలియచేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.